టెండర్ రాలేదా నాన్న? ఎందుకు రాలేదురా? కావేరి భార్గవి మీద విజయం సాధించింది. ఇది నా మొదటి విజయం. ఇలాంటి విజయాలు నాకెన్నో రావాలి. డాడీ నీకోసమే వచ్చారంట. నీతో ఏదో మాట్లాడాలంటున్నారు. అమ్మా భార్గవి, భార్గవి, అమ్మా భార్గవి, భార్గవి, భార్గవి. ఇక్కడ ఉన్నావా అమ్మా? ఏంటమ్మా, ఎవరికి అందనంత ఎత్తులో ఇక్కడున్నావు? నీకోసం అంతా వెతికి వెతికి వస్తున్నానమ్మా. ఎందుకు? ఎందుకేంటి, మన కావేరి గురించి వివరాలు తెలుసుకొని వచ్చానమ్మా. మరి అవన్నీ నీ చెవిని వేయకపోతే నాకు మనశ్శాంతి ఉండదు కదమ్మా. ఏం తెలుసుకున్నావు? మన కావేరి ఇప్పుడు చిన్నగా ఆ రాజా ఆఫీసు మెయిన్ సీట్ లో కూర్చొని ఏకఛత్రాధిపత్యం చలాయిస్తుందంట. మీకు తెలుసా అమ్మా? ఇంకా ఇంకా అంటే తొందరలోనే మనం ఎలా చెబితే అలా ఆ కంపెనీని, ఆ కుటుంబాన్ని నాశనం చేస్తుందట. ఇంకా ఇంకా అంటే ఆ చిన్నాని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తుందట. పాపం ఆ చిన్న కావేరి దెబ్బకి తట్టుకోలేక పిచ్చెక్కి చుట్టూ పీక్కుంటున్నారటమ్మా. ఇంకా వాపో, ఇదేంటి ఇంకా ఇంకా అంటూ బంకలా పట్టుకుంది. అనవసరంగా వచ్చి ఇరుక్కున్నాను. చెప్పు, ఇంకా ఏం మోసుకొని వచ్చావు? ఇంకా అంటే ఇప్పటికి ఇంతేనమ్మా. ఇప్పటి వరకు నువ్వు చెప్పిన వాటిల్లో ఒక్కటైనా కొత్త విషయం ఉందా? ఇవన్నీ ఆ కావేరి నాకు ఫోన్ చేసి చెప్పిన విషయాలే. దొంగచాటుగా విని మళ్ళీ తెచ్చి నాకే చెప్తున్నావు కదా? అమ్మా, అది అసలు నీకు చెప్పిన పని ఒక్కటైనా చేసావా? అదేంటమ్మా నువ్వు చెప్పడం నీ చేయలేకుండా పోవడమా? నోర్మై! ఆ కావేరి తండ్రిని వెతకమని చెప్పాను కదా, అదేమైంది? అతను ఎక్కడున్నాడు? అమ్మా, అది వెతుకుతున్నానమ్మా, కనిపించట్లేదు. ఏం చేయను? ఎక్కడ వెతికావు? మన ఇంట్లోనా లేకపోతే మన తోటలోనా? ఎక్కడ వెతికావు? దున్నపోతులాగా తినడం, పందిలాగా పడుకొని నిద్రపోవడం తప్ప వెతికి ఆయన్ని పట్టుకుందామన్న ఆలోచన ఉందా నీకు? అబ్బో, బాగా చూసుకొని మరీ చెత్త టైంలో కలిసినట్టున్నాను. మరీ పందులు దున్నలతో పోలుస్తుందంటే. ఆ కావేరి తండ్రి దొరకలేదు అంటే అది మన మాట వింటుందా? ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కదా? ఎంత తిట్టినా సిగ్గులేదా నీ జన్మకి? అమ్మా ఆపు తల్లి, ఆపు. నీ తిట్లు వింటూ ఉంటే నాకు లోపలంతా వికారంగా ఉంది. ఇక నీకు తిట్టే అవకాశం ఇవ్వనమ్మా. ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాను. ఆ పిచ్చోడు ఎక్కడున్నా పిచ్చి పిచ్చిగా వెతికేసి వాణ్ణి తీసుకొస్తాను. వస్తానమ్మా. ఏంటి మామయ్య, మీరు నన్ను పూర్తిగా ఆఫీస్కే పరిమితం చేసేలా ఉన్నారు? నేనేదో ఒక చిన్న సలహా ఇచ్చానని ఏకంగా అంత పెద్ద ఆఫీస్ నాకు అప్పచెప్పడం కరెక్ట్ కాదేమో మావయ్య. కరెక్ట్ కాదు అని నువ్వంటే ఎలా అమ్మా? నీ మీద నీకు నమ్మకం లేదేమో గాని
నాకు నమ్మకం ఉంది. నువ్వు ఉండాల్సింది ఇంట్లో కాదు, ఆఫీస్లో. నీ తెలివితేటలు కంపెనీకి చాలా ఉపయోగపడాలి. నీ వల్ల చాలా మంది ఎంప్లాయీస్ జీవితాలు బాగుపడతాయి. మన బిజినెస్ పెరిగితే ఇంకొంతమందికి మనం పని కల్పించొచ్చు. ఏమిటో మావయ్య మీ అభిమానం. నేను ఇంట్లో ఉంది అత్తయ్యకి చిన్నత్తయ్యకి సేవలు చేసుకుంటూ ఉండాలనుకున్నాను. కానీ మీరు నన్ను బలవంతంగా ఆఫీస్కి తీసుకెళ్తున్నారు. అత్తయ్య గారికి సేవలు చేయలేకపోతున్నాననే బాధ నన్ను వెంటాడుతుంది మావయ్య. ఇది కూడా ఒక రకంగా సేవ లాంటిదేనమ్మా. నువ్వొక మంచి బిజినెస్ పర్సన్ గా ఎదిగితే అందరికంటే ఎక్కువగా సంతోషించేది మీ అత్తయ్యలే. అది కరెక్టే లేండి మావయ్య. ఇదిగో చూడండి సత్యమూర్తి గారు, నేను లోపలికి వెళ్ళొస్తాను. నేను వచ్చేంత వరకు మీరు ఇక్కడే కూర్చోవాలి. అర్థమైందా? అయితే మా ప్రమిలను తీసుకొస్తావా? మీరు ఇక్కడే ఉంటే నేను తీసుకొస్తాను. మీరేటైనా వెళ్ళారనుకోండి, మీ ప్రేమిలా వచ్చి ఏడుస్తుంది. వద్దు వద్దు, మా ప్రమిల ఏడకూడదు. నేను ఇక్కడే ఉంటాను. సరే, జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళి తీసుకొని వస్తాను. హాయ్ గుర్రం. ఏంటమ్మా, ఎవరన్నా తెలిసిన వాళ్ళు కనిపించారా? అలా చూస్తున్నావు? అబ్బే అదేం లేదు మావయ్య, ఎవరు కనిపించలేదు. చూడమ్మా కావేరి, ఆ రిజర్వాయర్ ని మనం ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయొచ్చంటావు? ఫస్ట్ ప్రాజెక్ట్ మొత్తం నువ్వే పూర్తి చేయాలమ్మా. అప్పుడే నీకు వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. నేను కేవలం అప్పుడప్పుడు వచ్చిపోతుంటాను. ఏమంటావు? అమ్మ కావేరి, ఆ, చెప్పండి మావయ్య. ఏంటి ఆలోచిస్తున్నావు? అదే మీరు చెప్తున్న ఈ రిజర్వాయర్ కాంట్రాక్ట్ గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడేం చేయాలి? నాన్న కోసం వెళ్ళాలి అనుకున్న వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు వదిలేస్తే నాన్నను మళ్ళీ కలుస్తానో లేదో. భగవంతుడా, నాకు ఎలాంటి భయంకరమైన పరిస్థితి తెచ్చావు. మా నాన్నని పట్టుకోవటం ఎలా? ఏంటమ్మా మళ్ళీ ఆలోచనలో పడ్డావు? అదేం లేదు మావయ్య. అదేంటమ్మా, ఆ కన్నీళ్ళేంటి? ఎందుకు బాధపడుతున్నావు? కన్నీళ్ళ? అది బయట నుంచి ఏదో నలకపడింది మావయ్య. ఓ, ఆ విండో క్లోజ్ చేసుకో అమ్మా. అలాగే మావయ్య.
వెళ్దామా? మరి ప్రమిళ ఆ, ఇంటి దగ్గర ఉందంట. అవునా? మ్. మరి పద పద పద. ఆ. ఆ. కూర్చోండి. ఆ. కూర్చున్నారా? ఆ. గట్టిగా పట్టుకోండి. ఆ, పట్టుకున్నాను. మ్. ఆ, పద. ఆ, ఓకే? పద. మ్. ఆ. హలో కావేరి, చెప్పు. ఏం చేస్తున్నారు? ఏం లేదు. నీ ప్లాన్ ఎంతవరకు వచ్చింది? ఆఫీస్లో చేరావా? ఎంతసేపు నా గురించి అడగటం, నా ప్లాన్ ఏంటని తెలుసుకోవడం తప్ప మా నాన్నని వెతికించమని అడిగాను కదా. దాని గురించి ఏం చేశారు? అది పట్టించుకోరా మీరు? ఎందుకు పట్టించుకోవడం లేదు కావేరి? అలా ఎందుకు వదిలేస్తాను చెప్పు. ఇదిగో, ప్రతి గల్లీకి మనుషుల్ని పంపించాను. ఊరు మొత్తం జల్లెడ పడుతున్నారు. ఒకవేళ ఊరు దాటి వెళ్లారేమో అని బయట ఊళ్ళకు కూడా మనుషుల్ని పంపించాను. మరి కనిపించారా? ఇంకా లేదు కావేరి. నువ్వేం దిగులు పడకు. నేను ఎలాగైనా సరే పట్టేస్తానుగా. ఎలా పట్టుకుంటారు? మీ మనుషులు ఊరంతా తిరుగుతూ ఉన్నా ఆయన మీకు కనిపించలేదు, కానీ నాకు కనిపించారు. అవునా? ఎక్కడ కనిపించారు? ఎక్కడో కాదు, ఇక్కడే, ఈ ఊర్లోనే. మిమ్మల్ని నమ్మి మీకు పని అప్పచెప్తే అది పట్టించుకోకుండా నన్ను అడ్డం పెట్టుకొని మీ పనులు చేయించుకుంటున్నారు. అబ్బే, అదేం లేదు కావేరి. నిజంగానే నేను వెతికిస్తున్నాను. అబద్ధాలు చెప్పకండి. మీరు అసలు ఎవరిని పంపించలేదు, ఆయన వెతికించే ప్రయత్నం చేయలేదు. మీరు వెతికితే ఆయన ఖచ్చితంగా దొరికేవారు, కానీ పట్టించుకోలేదు. లేదు కావేరి, నేను మా దేవుడు మావయ్యకి చెప్పాను. దేవుడికి చెప్పారో దెయ్యానికి చెప్తారో నాకు తెలీదు. మా నాన్నని వెతికి పట్టుకోకపోతే నేను మాత్రం ఇక్కడ ఉండేది లేదు. కావేరి, నాకు మా నాన్న ముఖ్యం. ఈ క్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అంత పని చేయకు. ఇప్పటికే చాలా కష్టపడి ఆఫీస్కొచ్చి బాగా వేశావు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే మనం అనుకున్నదంతా గందరగోళం అయిపోతుంది. మరి మా నాన్నని ఎవరు వెతుకుతారు? మీ మీద నాకు నమ్మకం పోయింది. అక్కని ఎలాగో పోగొట్టుకున్నాను. కనీసం మా నాన్ననైనా నేను దక్కించుకోవాలి. నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వు. నేను ఎలాగైనా సరే పట్టుకుంటాను. చూడండి, మీ వల్ల కాదు అంటే నేను ఈసారి చెప్పకుండానే వెళ్ళిపోతాను. తర్వాత మీ ఇష్టం. ఛ! అమృత, అమృత, ఏమైంది? అయ్యో, రక్తం! కావేరి, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా. ఇలా రా అమృత. కూర్చో. కావేరి, త్వరగా తీసుకురా అమ్మా. ఆగు. ఏం కాదులే, నేను చూసుకుంటాను. రక్తం బాగా వస్తుంది అమృత. ఫస్ట్ ఎయిడ్ చేస్తానుండు. అవసరం లేదని చెప్పాను కదా. నేను డాక్టర్ని. ఏ నాకు తెలీదా ఎలా ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాలో? అడగకపోయినా సాయం చేయడం, ఆ తర్వాత మాటలు అనడం. నాకేం నీ సాయం అవసరం లేదు. దెబ్బ తగిలింది నాకు, నేను చూసుకుంటానులే. నా మీద కోపం ఉంటే ఉండొచ్చు కానీ మరి ఇంతలా నన్ను పరాయిదాన్ని చేసి చూస్తావేంటి అమృత? పరాయి దానివి నువ్వు కాదు, నేను. అమృత, చిన్నత్త, ముందు మీరు రండి. రక్తం చాలా పోతుంది, నేను కట్టు కడతాను.
రండి. అయ్యో, బాగా నొప్పిగా ఉందా చిన్నత్త? అంతగా ఏం లేదులే అమ్మా. హా, అంతేలే చిన్నత్త. ఆవిడ చేసిన గాయంతో పోలిస్తే ఈ గాయం అంత నొప్పిగా ఉండదులే. అయినా ఏం తెలియనట్టు అలా ఎలా మాట్లాడుతుంది చిన్నత్త? నాకైతే అసలు ఆశ్చర్యం వేసిందంటే నమ్మండి. ఎప్పుడైనా దెబ్బ తగిలిన వాళ్ళకే నొప్పి తెలుస్తుందమ్మా. అలాగే మాటలు పడిన వాళ్ళకే ఆ నొప్పి తెలుస్తుంది. అంతేగాని మాటలనే వాళ్ళకేం తెలుస్తుంది? అందుకే ఏవి తెలియనట్టు మాట్లాడగలుగుతారు. కానీ ఆవిడ్ని భరించడం నా వల్ల కాదు. మీరు చేసిందే కరెక్ట్ చిన్నత్త. అవకాశం దొరికింది కదా అని ఇప్పుడొచ్చి సేవలు చేస్తుంది. రేపు అందరి ముందు నీకు అది చేశాను ఇది చేశాను అని దెప్పి పొడుస్తుంది. అందుకే నేను ఆ ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదమ్మా. ఇప్పటి వరకు జరిగింది చాలు. ఇంకా మాటలు పడే ఓపిక నాకు లేదు. మీరివేవి మనసులో పెట్టుకోకండి చిన్నత్త. హాయిగా రెస్ట్ తీసుకోండి. మీకేం కావాలన్నా నన్ను పిలవండి. అనుని కూడా పిలవద్దు, నన్నే పిలవండి. చాలా థ్యాంక్స్ కావేరి. బాలేవారు చిన్నత్త, నాకు థ్యాంక్స్ ఎందుకు? మీరు రెస్ట్ తీసుకోండి. దొరికావత్తా. మీ ఇద్దరి గొడవల్ని మరింత పెంచే ఛాన్స్ దొరికింది. ఎలా వదులుకుంటాను? వస్తున్నా. అత్తయ్య, చిన్నత్తయ్య అన్న మాటలకి బాధపడుతున్నారా? అదేం లేదులే అమ్మా. లేకపోవడం ఏంటత్తయ్య? ఆ బాధ కనిపిస్తూనే ఉంది. అయినా చిన్నత్తయ్య ఎందుకు అంత రియాక్ట్ అయిందో నాకైతే అర్థం కావడం లేదు. రక్తం వస్తుంటే ఎవరైనా కంగారు పడతాం. అందులోనూ మీరు నర్స్గా చేస్తున్నారు కాబట్టి ఇంకొంచెం కంగారు పడతారు. ఈ మాత్రం దానికే ఆవిడ అంత కోపం తెచ్చుకోవాల్సిన అవసరం ఏముందత్తయ్య? ఒకరిని అనుకుని ప్రయోజనం ఏముందమ్మా? నా రాత అలా ఉంది. అంతా నా వాళ్లే అనుకుంటాను. ఆచరణతోనే ఒక మాట ఎక్కువగా అనుంటాను. తన మనసుకి అదే గాయమై ఉంటుంది. ఏం గాయం అత్తయ్యా? ఎందుకంత హట్ అవ్వటం? ఏ మీరు కనీసం తనకి సేవలు చేయడానికి కూడా పనికిరారా? మిమ్మల్ని అలా అంటుంటే నాకు చాలా బాధేసింది అత్తయ్య. ఇప్పుడు ఆవిడ కంటే ముందు మీరు ఇంటి కోడలు, ఆవిడ కంటే పెద్దవాళ్ళు. ఏ మీరు మాట అంటే తప్ప? అయినా ఇప్పుడు సందర్భం అది కాదు కదా. దెబ్బ తగిలింది, ఫస్ట్ ఎయిడ్ చేయాలని చూశారు. అందులో తప్పేంటి? ప్రతి దాన్ని మరీ భూతద్దంలో పెట్టి చూడ్డం చిన్నత్తకి బాగా అలవాటైంది. పోనీలేమ్మా, నాలాంటి మనిషి తన కాళ్ళు పట్టుకోవడానికి కూడా పనికిరాను అనుకుందేమో. నేనింతమందికి భారం అవుతానని అస్సలు ఊహించలేదమ్మా. రావేనా చెలియా రావేనా.
మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని నమస్కారం అండి. కేజీల మందారాన్ని 5.5 అడుగుల బంగారాన్ని పలికింది ఆకాశవా. ఏంటండి గుటికలు మింగుతున్నారు? అబ్బే అదేం లేదండి. దేవుడి గారు, నీకోసం ఎదురు చూస్తున్నాను. 10 గంటలకల్లా వస్తానన్నావుగా, లేట్ అయిందే. నేను పంచువాలిటీలో ఫస్ట్ అండి. కావాలంటే టైం చూడండి. చూసారా, కరెక్ట్ 10 అయింది. అవునవును, ఇలా టైంకి కరెక్ట్ గా వచ్చేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. రా లోపల రా. దా ఆగాగు, కుడి కాలు లోపల పెట్టిరా. కొత్త కొడలు కదా అలా రావాలి. కానీ ఈ ఇల్లు నీకు కొత్తది కదా, అందుకే అలా చెప్పానన్నమాట. రా లోన కాలు పెట్టు. రా రా, చూడు చూడు. ఇల్లు చాలా బాగుందండి, చాలా పెద్దది. ఇక నుంచి ఈ ఇల్లు నీదే. నాదా? అవును, ఇక నుంచి నువ్వు ఉండేది ఇంట్లోనే కదా. అబ్బా, నీ నవ్వు ఎంత బాగుంటుందో. థ్యాంక్ యూ అండి. నాకేదో పనిపిస్తానన్నారు, నా పని ఇదేనా? నువ్వు భలే సరదాగా మాట్లాడతావు కదా. నువ్వు ఇలా ఉంటేనే నాకు ఇష్టం. అవును, అప్పుడప్పుడు మీరు కూడా సరదా పడుతుండొచ్చు కదా. రోజు రోజుకి నా పరిస్థితి దిగజారిపోతుంది. అసలు నా ఉనికి ఈ ఇంట్లో ఎవరికి గిట్టడం లేదు. ఎవరికి గిట్టడం లేదు? ఇంకెవరికి? నాకే. నేనే తప్పుకుంటాను, నువ్వు సుఖంగా ఉండు.